సో లాస్ట్ ఎపిసోడ్‌లో పైల్స్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. బట్ ఒక కేస్ స్టడీ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. వేర్ ఇన్ విచ్ పైల్స్ ట్రీట్మెంట్ ఇస్తూనే ఎళ్లారు. కానీ క్యాన్సర్‌ని చూడడం కంప్లీట్‌గా మర్చిపోయారు. డీటెయిల్‌గా డాక్టర్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఈ కేస్. మనతో ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు. ఏం జరిగింది సార్? ఒక పేషెంట్ అండి. పేషెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అన్నమాట. హ్మ్. మా ఫ్రెండ్ అనే తను కూడా డాక్టర్. హ్మ్. తను హైదరాబాద్‌లో ఉంటారు. "ఏరా మా ఫాదర్‌కి ఇట్లా ప్రాబ్లమ్ ఉంది" అంటే అక్కడ మా ఫ్రెండ్సే మిగిలిన వాళ్ళకి ఒకళ్ళకి చూపిచ్చారు. చూపిస్తే జనరల్ ఫిజిషియన్ అన్నమాట ఆ డాక్టరు. ఓకే. తను ఎగ్జామిన్ ఏం చేయకుండా ఇది పలానా డాక్టర్ చూడాలని ఒక సర్జన్ దగ్గరికి పంపించారు. సో, అక్కడ ఎగ్జామిన్ చేసి చూసి "ఏం లేదండి. చిన్న పైల్స్ లాగుందన్నారు." వాళ్ళు ఒక 3 మంత్స్ మందులు వాడారు. తగ్గలేదు. అయినా బ్లడ్ మోషన్‌లో పడుతూ ఉంది. అలాంటి టైంలో మళ్ళీ నాకు ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేస్తే ఏంటి కొంచెం చెప్పేది తేడాగా ఉంది అని చెప్పి, సరే వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. పేరెంట్స్ పెద్దవాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. సో, సరే తీసుకురండి అని చెప్పి మన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కొలనోస్కోపీ చేసి చూస్తే దాంట్లో క్యాన్సర్ ఉంది. అది కూడా స్టేజ్ 4 క్యాన్సర్ ఉంది. సో, మొత్తం లివర్‌కి స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం పెద్ద పేగు అంతా కూడా క్యాన్సర్ ఉందన్నమాట. దాంట్లో కూడా మనకి పోనీ అది పైల్స్ ఉండే దగ్గరే అంటే మనం ఫింగర్ పెట్టి మలద్వారంలో చూస్తే చేతికి తగులుతుంది. అంత పెద్ద గెడ్డ ఉంది. సో, ఒక్కోసారి ఎగ్జామినేషన్‌లో అలాంటిది మిస్ అయినా గానీ ఇప్పుడు పైల్స్ ఉంటే ప్రమాదం కాదు, ప్రాణాంతకం కాదు. అది మనం అంటే కొంచెం డిలే అయినా ఏమవ్వదు. అదే క్యాన్సర్ ట్రీట్మెంట్ డిలే అయితే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3, స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 వెళ్ళిపోతుంది. సో, అక్కడ ఆ కొలనోస్కోపీలో మనకి క్లూ దొరికింది. మళ్ళీ నేను ఏంటి లాస్ట్ టైం జరిగింది కదా! హైదరాబాద్ మంచి కార్పొరేట్ హాస్పిటల్‌లోనే జరిగింది. దాంట్లో ఎందుకు రాలేదని మళ్ళీ ఎగ్జామిన్ చేసి చూస్తే చేతికి క్లియర్‌గా తగులుతూ ఉంది. బట్ అది మళ్ళీ బయాప్సీ చేసి చూసిన తర్వాత దాంట్లో క్యాన్సర్ అని వచ్చింది. లివర్‌కి కూడా స్ప్రెడ్ అయింది. సో, స్టేజ్ 4 దాకా వెళ్ళిందనమాట. చాలా అదృష్టం ఏంటంటే ఇప్పుడు స్టేజ్ 4 అంటే సర్జరీ డైరెక్ట్ చేయకూడదు. బాడీ అంతా స్ప్రెడ్ అయినట్టు లెక్క అనమాట. సో, సైజ్ ఆఫ్ ద క్యాన్సర్ గడ్డ కూడా ఇంత పెద్దగా ఉంది. సో, దాన్ని డౌన్ సైజ్ చేయాలి. డౌన్ సైజ్ చేయాలంటే ఫస్ట్ కీమోథెరపీ ఇవ్వాలి. కీమోథెరపీ ఇస్తే క్యాన్సర్ అంతా మాయమైపోతుంది. అందరికీ తగ్గిపోదు. కొన్ని క్యాన్సర్‌లు వెన్న కరిగినట్టు కరిగిపోతాయి. అట్లా కీమోథెరపీ ఇచ్చి కొంచెం సైజ్ తగ్గిన తర్వాత ఆపరేషన్ తేలికవుతది. క్యూర్ రేట్ బెటర్ అవుతది. అలా అంతే కదా! కీమోథెరపీ ఇద్దామని అనుకున్నాం. కానీ లివర్‌లో కూడా ఆయనకి స్ప్రెడ్ అయింది. లివర్‌లోది స్ప్రెడ్ అయింది కాబట్టి దాన్ని మనం కీమోథెరపీ ఇస్తే తర్వాత మళ్ళీ మనకు కనపడదు దాన్ని ట్రీట్ చేయటానికి. 99% చచ్చిపోయి 1% బతికున్నా గానీ లివర్ మొత్తంలో కనపడదు. ఇప్పుడంటే ఇంతలావు కనపడుతుంది. అందుకని అందరం క్యాన్సర్ డాక్టర్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడి మనం ఏం చేసామంటే ఇక్కడ అబ్లేషన్ చేసాం. బిఫోర్ సర్జరీయే చిన్న వైర్ లాంటిది పెట్టి లేజర్‌తో కరెక్ట్‌గా ఎక్కడైతే ఆ క్యాన్సర్ ఉందో దాని మధ్యలో పెట్టి వేడి చేసేస్తే ఆ క్యాన్సర్ కణాలన్నీ చచ్చిపోతాయి. లివర్‌లోది మొత్తం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేసేసాం. సో, లివర్‌ది సార్ట్ ఔట్ అయిపోయింది. ఇప్పుడు బాడీలో స్టేజ్ 4 అని అనుకున్నాం కాబట్టి కీమోథెరపీ ఇచ్చాం. కీమోథెరపీ ఇస్తే పెద్ద పేగులో ఉన్న క్యాన్సర్ ఇంత లావుదల్లా ఇంత చిన్నగా అయిపోయింది. ఇప్పుడు సర్జరీ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చిందనమాట. సో, ఫైనల్ సర్జరీ కీమోథెరపీ అయిపోయిన తర్వాత 4 నెలలకి చేసాం. 4 నెలలకి చేసి మొత్తం క్యాన్సర్ గడ్డలు మొత్తం తీసేసి మొత్తం పేగంతా కూడా మనం ప్రాపర్‌గా జాయిన్ చేసి ఇలియాస్టమీ అనేది పెడతాం టెంపరరీగా. ఇలియాస్టమీ అనేది పెట్టి పేషెంట్ బాగా రికవర్ అయ్యారు. ఇప్పుడు సర్జరీ అయిపోయింది కాబట్టి మిగిలిన కీమోథెరపీస్ కూడా 12 కీమోథెరపీస్ ఇవ్వాలి. ఆపరేషన్ ముందు ఒక 4, 5 తీసుకున్నాము. ఆపరేషన్ తర్వాత మిగిలినవన్నీ పూర్తి చేసి మళ్ళీ వచ్చి చూస్తే ఇప్పుడు పెట్ సిటీ స్కాన్‌లో కంప్లీట్ రెస్పాన్స్ వచ్చింది. అద్భుతం. అంటే కంప్లీట్ రెస్పాన్స్ అనేది స్టేజ్ 4లో నా లైఫ్‌లో ఫస్ట్ టైం చూడటం. అసలు అంత అదృష్టం ఇంకోటి ఉండదు. ఇంత గెడ్డ తీసి పంపిస్తే దాంట్లో ఒక్క క్యాన్సర్ కణం కూడా బతికి లేదు. అంటే కీమోథెరపీతో క్యాన్సర్స్ తగ్గుతాయి. కానీ 90% తగ్గుతాయి. 90% కణాలు చచ్చిపోతాయి. 1%, 10% అన్నా బతికుంటాయి. మనకు తెలుస్తుందా సార్? ఏ క్యాన్సర్ రెస్పాండ్ అయ్యి చచ్చిపోతాయి సెల్స్? ఏది ష్రింక్ అవుతుంది సైజ్? మనకి ఏ క్యాన్సర్‌లో అన్నది అర్థమవుతుందా? తెలుస్తుందండి. ఎట్లా తెలుస్తుందంటే పెట్ స్కాన్ చేసామనుకోండి. క్యాన్సర్ కణాలు గ్లూకోజ్‌ని తీసుకుంటాయి. గ్లూకోజ్‌ని మన బాడీలో తీసుకునే అవయవాలు ఏంటంటే ఎర్ర రక్త కణాలు ఓన్లీ గ్లూకోజ్ మీదే బతుకుతాయి. బ్రెయిన్ గ్లూకోజ్ మీదే బతుకుతుంది. క్యాన్సర్ కణాలు కూడా గ్లూకోజ్ మీదే బతుకుతుంది. మనం పెట్ స్కాన్‌లో గ్లూకోజ్‌కి
రేడియో న్యూక్లియైడ్ అతికిచ్చిస్తాం. మనం గ్లూకోజ్ ఐవి ఇచ్చి ఎక్కడెక్కడ క్యాన్సర్ కణాల్లోకి వెళ్తుంది, బ్రెయిన్లోకి ఎలాగే వెళ్తుంది, మిగిలిన చోట ఎక్కడెక్కడ వెళ్తుంది. ఇప్పుడు లివర్లో గ్లూకోజ్ తీసుకోదు, లివర్ అన్నిటినీ తీసుకుని ఎనర్జీ తీసుకుంటుంది. క్యాన్సర్ కణం ఎక్స్క్లూజివ్ గ్లూకోజ్ ఎక్కడికి వెళ్తుందో అక్కడ గ్లూకోజ్ ఉన్న ఈ రేడియో న్యూక్లియోటైడ్ హైలైట్ అవుతుంది అనమాట. సో మనకి ఆ కీమోథెరపీ ఇవ్వకముందు ఎంత గ్లూకోజ్ అప్టేక్ ఉంది, కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఆ గ్లూకోజ్ అప్టేక్ అంతా జీరో అయిపోయింది. అంటే చాలా కంప్లీట్ రెస్పాన్స్ వచ్చినట్టు. మనం తీసేసిన స్పెసిమెన్ ఉంది కదండి, క్యాన్సర్ గడ్డ, దాన్ని ముక్కలు కింద చేసి మైక్రోస్కోప్లో చూస్తే క్యాన్సర్ కణాలన్నీ చచ్చిపోయినాయి, ఒక్కటి కూడా లేవు. పెథలాజికల్ కంప్లీట్ రెస్పాన్స్ అనేది చదువుకున్నాం కానీ కళ్ళతో చూడటం ఇదే అనమాట. స్టేజ్ 4 ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది. ఇప్పుడు 1 year దాటిపోయింది ఇప్పటి వరకు. మళ్ళీ రిపీట్ పెట్ స్కాన్ చేసినా 6 months తర్వాత 1 year తర్వాత చేసినా ఎక్కడ దెర్ ఇస్ నో ఎవిడెన్స్. సో ఇలా ఒక్కోసారి మనకి డయాగ్నోసిస్లో లేట్ అయినప్పటికీ కూడా అదృష్టం కలిసి వచ్చి కంప్లీట్ రెస్పాన్స్ వచ్చింది. సో బేసికల్ గా పైల్స్ అని అనుకున్నారు, కానీ అది క్యాన్సర్. క్యాన్సర్ కింద కీమో తీసుకొని దాని తర్వాత మళ్ళీ సర్జరీ చేసి 2 సర్జరీలు, ఒకసారి ఇలియాస్టమీ చేసి తర్వాత మళ్ళీ దాన్ని లోపలికి క్లోజ్ చేసి. ఆయన అదృష్టవంతుడు 100%. ఇప్పుడు ఆయన కంప్లీట్లీ ఫైనా సార్? కంప్లీట్లీ ఫైన్, ఈస్ ప్రాక్టీసింగ్ నార్మల్లీ. వండర్ఫుల్. ఆయన ప్రొఫెషన్ ఆయన హ్యాపీగా చేసుకుంటున్నారు. అంటే పైల్స్ ట్రీట్మెంట్ లో పడిపోయిన ప్రతి ఒక్కరికి అమ్మో నాకు క్యాన్సర్ వస్తుందని భయపెట్టడానికి కాదు, దిస్ సిచ్యువేషన్ ఆల్సో ఎగ్జిస్ట్ కాబట్టి బెటర్ బీ కాషియస్ అన్నది ఒకటే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.